చూడండి ఈ బటర్ చికెన్కు ఈ బటర్ నాను ఎంత బాగా వచ్చిందో మీరు చూసుకోవచ్చు. మీ కలర్లు కూడా చాలా తక్కువ న్యాచురల్ కలర్తో చేశానండి. మామూలుగా ఏదైనా మనం రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ ఆర్డర్ చేస్తాం. బిర్యానీ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువగా మనం రోటీ కర్రీస్ తింటాం. రోటీ కర్రీలో మాత్రం ఏది ఫేమస్ అంటే ఈ బటర్ చికెన్ ఫేమస్ అండి. బటర్ చికెన్ చాలామంది ఇష్టపడతారు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చెప్తానండి. మీకు హోటల్లో అయితే మామూలుగా గ్రేవీలు వాడతారు. ఆ గ్రేవీలు కూడా అవసరం లేకుండా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవాలన్నా లేదా కొత్త బిజినెస్కి మీకు ఉపయోగపడాలన్నా నేను చెప్పిన స్టైల్లో చేయండి. మీకు బటర్ చికెన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. బటర్ చికెన్కు మన హోటల్ అయితే గ్రేవీలు పెడతామండి. అంటే వైట్ గ్రేవీ అని, రెడ్ గ్రేవీ అని, టొమాటో గ్రేవీ అని, ఎల్లో గ్రేవీ అని ఈ విధంగా పెడతాం. కానీ అన్ని గ్రేవీలు కలిపి మిక్స్ చేసి నేను ఒక గ్రేవీ చేస్తానండి. బటర్ చికెన్లో చాలా బాగుంటుంది. అంటే నేను ఏదైనా కస్టమర్ వచ్చినప్పుడు గ్రేవీలో ఆన్ ది స్పాట్లో అయిపోతే ఈ గ్రేవీ చేస్తామండి. ఆ గ్రేవీ ఇప్పుడు నీకు ఫస్ట్ చూపిస్తాను. జస్ట్ ఒక 2 నిమిషాలు అయిపోతుంది గ్రేవీ. పెద్ద టైం కూడా పట్టదు. ముందుగా బటర్ చికెన్కి సింపుల్గా అయిపోయే గ్రేవీ చేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఒక 20 ml దాకా ఆయిల్ పోసి 2 ఉల్లిగడ్డలు అండి. నేనైతే 2 ప్లేట్ల మందని చూపిస్తున్నాను. 2 ఉల్లిగడ్డలు చాలా లావుగా కట్ చేసుకోండి. ఒక ఉల్లిగడ్డలు వచ్చేసి 4 పీసులు చేసుకోండి. ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక్కటే టమాటా అండి. టమాటా కట్ చేసుకున్నాను. టమాటా కూడా లావుగా కట్ చేసుకున్నాను 4 పీసులు. ఆ తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రాములంతా కాజు వేసుకోండి. మనకు హోటల్ అయితే పుచ్చపప్పు కాచూర వేసి చేస్తాం గ్రేవీ. కాజు వేసుకున్న తర్వాత మనము 50 గ్రాముల కాజు వేసుకున్న తర్వాత కాజు కూడా ఎర్ర కావాలండి. ఇప్పుడు కాస్త స్లోగా పెట్టాలి గ్యాస్ అనేది. మన టమాటా ఉల్లిగడ్డ చూసారా ఏ విధంగా మగ్గిందో, ఈ విధంగా మగ్గిపోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్లో సగం అండి మనం పసుపు వేసుకుంటున్నాం. 1/2 టీ స్పూను మనం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ఇక ఇది మగ్గిపోయింది కాబట్టి మనం మిక్సీ పట్టేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ టమాటా మన కాజు అయితే పేస్ట్ పట్టుకున్నామండి. ఇక పోతే బోన్లెస్ చికెన్ చూడండి, ఒక 20 గ్రామ్స్ పీసెస్ ఈ విధంగా ఉండాలి బోన్లెస్ చికెన్ అనేది. నేను బోన్లెస్ పీస్ అయితే కట్ చేశానండి. ఇది వచ్చేసి చెస్ట్ పీస్ మాత్రమే మనం ఇవ్వని చెప్పాలి. మనకు లెగ్ పీస్ భాగం అనేది సరిగా వర్కౌట్ కాదు. చెస్ట్ పీస్ భాగం అయితేనే మీకు బోన్లెస్ అనేది పచ్చి చికెన్ చాలా త్వరగా బయలుదేరుతుంది. ఇప్పుడు బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుందాం. నేనైతే అమూల్ బటర్ తీసుకున్నానండి. బటర్తో పాటు కొంచెం ఆయిల్ కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి అండి ఒక 2-3 కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిగడ్డ అండి. ఉల్లిగడ్డ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని ఒకటే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఒకటే టమాటా కట్ చేశాను, సన్నగా కట్ చేశాను. ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి. ఈ టమాటా కూడా మగ్గిపోవాలండి. ఇప్పుడు ఒక 200 ml బోన్లెస్ చికెన్ వేసుకుందామండి. మీకు 8 నిమిషాల్లో చికెన్ మొత్తం ఉడికిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనకు కోడి భాగంలో చెస్ట్ పీస్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు. మనకు గ్రేవీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి మనం ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందామండి. లైట్గా పోసుకోవాలి, వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు. ఇలా లైట్గా పోసుకుంటే సరిపోద్ది. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 3 లేక 4 నిమిషాలు ముక్క మగ్గనిద్దాం. ఇప్పుడు మనం టమాటా కాజు పేస్ట్ వేసుకుందామండి ఇందులోకి.
ఇక ఇందులో మసాలాలు 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ కారం, 1/3 టీ స్పూన్ షుగర్, కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండి. ఇప్పుడు వచ్చేది టోటల్గా మనకు వచ్చేది సేమ్ ఇదే కలర్ అండి, కాకపోతే ఇందులో రెడ్ కలర్ వేసి ఇస్తాం మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు. కొంచెం లైట్గా రెడ్ కలర్ వేసుకుందాం, అంటే మీ మీ ఆప్షన్ అండి, ఒకవేళ వద్దనుకున్న వారు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు బటర్ చికెన్ ఒక బౌల్లో వేసుకొని, మామూలుగా హోటల్లో ఇంకా కలర్ ఎక్కువ ఇస్తారండి, చాలా రెడ్గా ఉంటుంది. మనం కారంతో వచ్చిన కలర్తో తీస్తున్నాం. లైట్గా ఫ్రెష్ క్రీము, మళ్ళీ కొంచెం బటర్ అండి, లైట్గా కొత్తిమీర. ఇంతేనండి బటర్ చికెన్ చేసే విధానం. చూశారు కదండి బటర్ చికెన్ చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయండి. త్వరలో ఈ బటర్ నాను, ప్లెయిన్ నాను, రోటీ కూడా మీకు తందూరి చికెన్ ఐటమ్స్ కూడా నేను చెప్తాను. ఒక్కటండి, ప్రతి ఒక్కటి కొలతలతో చెప్తున్నాను కాబట్టి వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బటర్ చికెన్ బటర్ నాను. ఈ బటర్ నాన్ రెసిపీ కూడా మీకు త్వరలో వీడియో రిలీజ్ చేస్తానండి.